సోషల్ మీడియాని మరింత స్ట్రెంగ్తెన్ చేస్తాము, సోషల్ మీడియా మరింత కఠినంగా ఉంటుందంటూ ఒక వార్నింగ్ ఇష్యూ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. నిన్న క్యాబినెట్లో కూడా దీనిపైన చర్చ నడిచింది. త్వరలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని, సోషల్ మీడియాలో వేసే పోస్టులపై మరింత నిఘా ఉంటుందనే ఒక వార్త వస్తుంది. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? సోషల్ మీడియా ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రశ్నించిన నేరానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారనే ఒక వాదన గట్టిగా ఉంది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు నిన్న క్యాబినెట్లో కూడా ఇదే విషయంపై డిస్కస్ చేశారు. సోషల్ మీడియాని మరింత కట్టుదిట్టం చేస్తాం, మరింత నిఘా ఉంటుంది, అన్ని ఇష్టారాజ్యంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి, టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని. అసలు ఏమనుకోవాలి, ఎవరిని ఉద్దేశించి ఎవరికి వార్నింగ్ ఇవ్వడానికి? అంటే టాస్క్ ఫోర్స్ అంటే ఈ మంగళగిరి లాంటి కృష్ణలంక లాంటి టాస్క్ ఫోర్సా? అంటే ఒకటి అంటే ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి, అధికారం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు అబ్జెక్షన్ ఏం లేదు. కానీ మీరు సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ పెట్టే ముందు, లేకపోతే మీరు ఇంకా ఎలాగో క్యాబినెట్ దాకా వెళ్ళారంటే పెడతారనుకుంటా, మీరు వాడే టాస్క్ ఫోర్సు పక్షపాతంగా ఉంటుందా, నిష్పక్షపాతంగా ఉంటుందా? ఓన్లీ కూటమికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన కార్యక్రమాలు, నిరసన మాటలు, లేకపోతే విమర్శ వీటి మీద ఎవడైనా మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కటానిక, లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా, అది ప్రభుత్వం అయినా సరే, ఇంకొకరికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీ మనుషులైనా సరే, వాళ్ళకి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి సోషల్ మీడియా ఉంది, 3 పార్టీలకు ఉంది, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాత్రం, మేధావులు మాత్రం ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అని అనుకునే దాని మీద మాత్రమే టాస్క్ ఫోర్స్ ఉంటుందా? ఈ క్లారిటీ కూడా కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్ వీ వెల్కమ్ యువర్ టాస్క్ ఫోర్స్, బట్ యువర్ టాస్క్ ఫోర్స్ మస్ట్ బీ ఇంపార్షియల్గా యాక్ట్ చేసే టాస్క్ ఫోర్స్ అయి ఉండాలి. చేయగలరా? అది కూడా రాయండి దానిలో. టాస్క్ ఫోర్స్కి మీరు జీవో ఇచ్చేటప్పుడు, గైడ్లైన్స్ ఇచ్చేటప్పుడు, హూమ్ సో ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ సంబడి యూజెస్ ఎ ఫిల్తీ లాంగ్వేజ్ అగెన్స్ట్ సంబడి, పెట్టండి అక్కడ. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ యూ కెన్ టేక్ యాక్షన్ ఆర్ విల్ టేక్ యాక్షన్, అది పెట్టండి. మీరు జీవోని ఎలా మీరు డ్రాఫ్ట్ చేస్తారో అది ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిని విపరీతంగా ప్రజాస్వామ్యం పేరుతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మాట్లాడే హక్కుతోటి స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళని మాత్రమే అణచడానికి, వాళ్ళు నోరు మూయటానికి అని అనుకుంటే అది కోర్టులో నిలబడదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో, సమాజంలో నిలబడదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీ వెల్కమ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి ఇంపార్షియల్ టాస్క్ ఫోర్స్. అయితే ఇక్కడ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటున్నారు. కానీ ఇక్కడ జబర్దస్త్ ఆర్టిస్టులుగా ఉన్నటువంటి 2-3 ఇష్టారాజ్యంగా వాళ్ళు ఎంత అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైఎస్ జగన్పై కానీ, వైఎస్ భారతిపై కానీ ఎటువంటి పోస్టులు ఇన్నాళ్ళు పెడుతూ వచ్చారు, ఇంకా పెడుతున్నారు కూడా, చూస్తూ వస్తున్నాం మనం. మరి అటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే ఖచ్చితంగా. అంటే మీరు ప్రభుత్వం ఒక జీవో చేసేటప్పుడు, ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీ కాదుగా, మీ 3 రాజకీయ పార్టీలు కలిపి ఒక ప్రభుత్వంగా ఉన్నారు. ప్రభుత్వం అనేది మొత్తం మీరు మెజారిటీ ఈరోజు అయి ఉండొచ్చు, సమాజాన్ని పరిపాలించడం కోసం, రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం కోసం మీ సోషల్ మీడియా వాడుకుంటామంటే కుదరదు. అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్నది మాట్లాడినా అది తప్పుగా చూపించి జైలు వేయటం కోసం అయితే అది కూడా తప్పే, కుదరదు, కుదరడానికి వీల్లేదు. ఖచ్చితంగా దాన్ని ఎలా వాడతారనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వాడటం కోసం మీరు ఎలా డ్రాప్ చేస్తారో, ఎలా ఫ్రేమ్ చేస్తారో, గైడ్లైన్స్ ఎలా ఇస్తారో, టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఎలా ఇస్తారో, ఇవన్నీ చూడాల్సిన అవసరం. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా విస్తృతమైన ప్లాట్ఫామ్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. నాకు తెలిసి దీన్ని కంట్రోల్ చేయటం కూడా ఎవరి వల్ల కావట్లేదు. మేము చేస్తాం, దానిలో మేము నియంత్రితంగా ఉంటాం, మేము నియంత్రణ అవుతాం, మా రాష్ట్రం వరకు మేము చూసుకుంటాం అని అనుకుంటే ఇది లేనటువంటి ఒక స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛని పర్ఫెక్ట్గా ఎలా వాడుకోవాలి, దీనిలో
రాజ్యాంగం ప్రకారం మనం ఎలా వాడుకోవాలి. ఇది ఒక్క ప్రభుత్వం అనుకుంటే చేసేది కాదు. దీని మీద మీరు టాస్క్ ఫోర్స్ పెట్టేటప్పుడు కూడా ఒక విస్తృతమైన చర్చ జరిపి పెట్టండి. దీని మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మేధావులతో పెట్టండి. ఈ ప్లాట్ఫామ్స్ నడిపే వాళ్ళని పిలవండి. అసలు ఫేస్బుక్ ఎవరు నడుపుతున్నారు, ట్విట్టర్ ఎవరు నడుపుతున్నారు, వాట్సాప్లో ఎవరు నడుపుతున్నారు, ఈ రకరకాలు మనకు ఉన్నాయి కదా ప్లాట్ఫామ్స్. వీళ్ళందరినీ పిలవండి ఒకసారి. పిలిచి వాళ్ళ ఐడియాస్ తీసుకొని అప్పుడు టాస్క్ ఫోర్స్ ఫ్రేమ్ చేయండి. అంతేగాని మన భారతి గారి మీద, సాక్షి పేపర్ మీద, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం కోసం మేము టాస్క్ ఫోర్స్ చేస్తున్నామంటే కుదరదు. సో ఇలాంటి ప్రయత్నాలు గతంలో చాలామంది చేశారు, అన్నీ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. అయితే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇవ్వడానికి అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజాస్వామికవాదులు కూడా, లేకపోతే డెమోక్రసీని బ్రతికించాలి, ఇది చాలా అద్భుతంగా నైపుణ్యంగా వాడాల్సినటువంటి ఒక టూల్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. కాబట్టి దీని మీద చర్చించాలనుకునే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. చాలామంది ఇంకా రాలేకపోవచ్చు. సో ఈ కదులుతున్న వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ వీళ్ళందరినీ కూటమి ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే వాళ్ళని ఆ రావణ్ణి వేసినట్టుగా, లేకపోతే ఇంకొంతమందిని వేసినట్టుగా లోపల కొంతకాలం పడేద్దాం అని అనుకునే చెడు దృక్పథం, మీలో చెడు ఆలోచన ఉన్నట్టయితే మీరు ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా కాదు, మేము అందరినీ ఈ ఎలాంటి దుష్ప్రభావం లేనటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత తేదలుచుకున్నాం అని అనుకుంటే మీరు ఆ టాస్క్ ఫోర్స్లో ఎవరెవరు ఉంచుతున్నారో కూడా అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. టాస్క్ ఫోర్స్లో వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ ద సెన్స్ ఎలాంటి వ్యక్తులు మీరు టాస్క్ ఫోర్స్తో నిర్మించబోతున్నారు. ఓన్లీ యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీపుల్ మీరు పెట్టుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి గతంలో రిటైర్డ్ పీపుల్ని, లేకపోతే రాజకీయ పార్టీలో మీకు అనుకూలంగా ఉండే వాళ్ళని, లేకపోతే ప్రభుత్వంలో మీరు చెప్పిన వాళ్ళని ఏమైనా పెట్టుకుంటారా? చాలా అంశాలు ఉన్నాయి వీటిలో. ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళందరితో చర్చించాలి. నెంబర్ 1, ఈ కమిటీలో టాస్క్ ఫోర్స్లో ఎవరుంటారో, వాళ్ళెవరో, వాళ్ళ మనస్తత్వాలు ఏంటో, వాళ్ళ రాజకీయ చైతన్యం ఏంటో, వాళ్ళ అఫిలియేషన్స్ ఏంటో, ఇవన్నీ కూడా చాలా నిరభ్యంతరంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ మన ఎలక్షన్ కమిషన్ కానీ మేము ఒక జ్యుడిషియరీ లేకుండా, లేకపోతే ఇంకొకరు లేకుండా మా వరకే మేము పెట్టేసుకుంటాం, అపోజిషన్ వాళ్ళు లేకుండా మేము సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టుగా చేసే పని అయితే ఆ టాస్క్ ఫోర్స్ వేస్ట్ అవుతుంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ తన తండ్రి సమాధిని దర్శించి నివాళులు అర్పించడంపై కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. తల్లిని పట్టించుకోరు కానీ తండ్రి సమాధికి నివాళులు అంటూ ఎలా చూడాలి? ఇంకా జగన్ కుటుంబం అదే విమర్శ. కానీ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు ఉంది, రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి అంశాల మీద మీరు అంత చిన్నవాళ్ళు అయిపోయి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? మీ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని పట్టించుకోలేదని ఎవరున్నారు? ఆ జయంతి రోజు విజయమ్మ గారు కూడా అక్కడే ఉన్నారుగా. విజయమ్మ గారు లేరు, అక్కడ లేకుండా పోలేదే. తల్లి కలుసుకున్న అది మనం ప్రత్యేకంగా ఎందుకు చూడాలి? అసలు వాళ్ళిద్దరూ కలుసుకున్నారా? విజయమ్మ గారు యాజ్ యూజువల్గా ముద్దు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు ముద్దును స్వీకరించారా? ఇది చూస్తాం. అసలు ఆయన జయంతి అదే ఆ కుటుంబంలో ఒక ఎవరు తీర్చలేనటువంటి ఒక లోటు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆయన జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో కూడా మనం తల్లిని చూడలేదు, తండ్రికి జయంతి చేసే హక్కు ఉందా? ఇట్లా అనుకుంటే చాలా అంశాలు మీ మీద మాట్లాడచ్చు కదా. అంటే నేను గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ది సీనియారిటీ అండ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇంటూ పాలిటిక్స్ సిన్స్ లాంగ్ టైమ్. అంత చిన్నోళ్ళు ఎందుకు అయిపోతారు సడన్గా? కొన్ని అంశాలు కొంతమంది మాట్లాడకూడదండి, తప్పది. చాలా ఆ ఫేజు అన్ని కుటుంబాల్లోకి వస్తుందిగా. ఇప్పుడు తండ్రి జయంతిని ఒకవేళ పిల్లలుంటే పిల్లలు చేస్తారు కదా, రేపు మనకు కూడా అదే జరుగుతుంది కదా. జయంతి కార్యక్రమాలు మనం చేసుకోమా? ఇంకొకళ్ళు వచ్చేసి ఇలాంటి అబ్జెక్షన్ చెప్తారా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇట్స్ నాట్ గుడ్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని లోపలికి మేము ఇంకా లోపలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే జయంతి అనే కార్యక్రమం
ఎవరికైనా సరే అది చాలా ఒక ప్రత్యేకమైనటువంటిది, అభినందించవలసినటువంటి ఒక అంశం, జ్ఞాపకార్థంగా జరిగేటువంటిది. జయంతులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, చేయలేని వాళ్ళు. కానీ కొంచెం ఆర్భాటంగా లేదా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మొత్తానికి తెలిసేటట్టుగా, అన్ని ప్లాట్ఫామ్స్ తెలిసేటట్టుగా ఎదురు చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఆ సన్నివేశాన్ని చూపిస్తున్నాం. సన్నివేశాలు చూపించబడినటువంటి జయంతులు ఎన్ని జరుగుతాయి, వాటి మీద కూడా చేస్తాం కామెంట్లు. ఇప్పుడు గాంధీ జయంతి ఉంది సార్, గాంధీ జయంతి మీద మనం కామెంట్ చేయగలమా? అంబేద్కర్ జయంతి మీద కామెంట్ చేయగలమా? చేస్తే ఆ కుటుంబాలని, లేకపోతే సర్దార్ వల్లభాయ్ జయంతి ఉంది, వల్లభాయ్ పటేల్ గారి జయంతి, వాజ్పేయి గారి జయంతి ఉంది, లేదా మోడీ గారి జయంతి ఉంది, చంద్రబాబు నాయుడు గారి జయంతి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి జయంతి ఉంది. వీటన్నిటి మీద ఒక్కొక్కళ్ళు కామెంట్ చేసుకుంటూ వెళ్తారా? చెప్పండి మీరు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన జయంతి చేస్తారు, ఆ జయంతి మీద కామెంట్ చేయొచ్చు అసలు మనం? జయంతి కదండి, బర్త్డే సెలబ్రేషన్స్. అదే బర్త్డే సెలబ్రేషన్ అనుకుందాం. అదే బర్త్డే సెలబ్రేషన్ అదే కదా, మనం బతికున్నప్పుడు చేస్తాము, లేకపోయినా చేసుకుంటాం. మనం లేకపోతే, ఆ మనిషి లేకపోతే వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు జయంతిగా పిలుస్తాం. బతుకుంటే మనం బర్త్డే అనుకుంటాం, చనిపోయిన తర్వాత అంటాం. ఇప్పుడు బర్త్డే అంటే ఇప్పుడు మోడీ గారి బర్త్డే కార్యక్రమం ఉంది, మనం అంటామా? లేదా వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం ఉంది, మనం అంటామా? అనకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విషెస్ చెప్తారు, చూశారు లేదు? అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి విషెస్ చెప్తారు. కానీ జయంతి కార్యక్రమాలు వచ్చేసరికి అర్హత లేదు, లేదా కోల్పోయారు, వీళ్ళు అట్లా చేయకూడదు అనే, ఇది అసందర్భమైనటువంటి అంశాలు కదా. ఎస్ఆర్ ప్రక్రియ అమలు జరుగుతోంది రాష్ట్రంలో. మరో 3 రోజుల్లో జూలై 14తో ఎండ్ అవ్వబోతుంది. ఈ మధ్యన కొన్ని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతోందని, తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్ల బిఎల్ఓల ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి, వాళ్ళ చేతిలో ఉండాల్సినటువంటి ఫామ్స్ కానీ ఆ డేటా కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ల చేతిలోకి వెళ్ళిపోయి ఇది దుర్వినియోగం జరుగుతోంది, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి. ఇది నిజమండి. మామూలుగా ఈ ఎస్ఐఆర్ ఈ దరిద్రాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారో కానీ, చాలా రాష్ట్రాల్లో, ప్రతి చోట జరిగినటువంటి రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరగటం, ఎన్నికలు జరగటం, ఎన్నికల సమయానికి ఓటు లేకుండా పోవటం. నార్మల్గా ఎస్ఐఆర్ అనేది ఇంక్లూజివ్ మెకానిజం అయి ఉండాలి. ఓట్ అనేది ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 years, అంటే అంబేద్కర్ గారు పెట్టినప్పుడు 21 years భారత రాజ్యాంగంలో, తర్వాత అమెండ్మెంట్ వచ్చింది, దాన్ని 18 yearsగా మారింది. 18 years తర్వాత ఆటోమేటిక్గా వచ్చే ఓటు మీద ఇన్ని నియంత్రణలు పెట్టేసి, కండిషన్స్ పెట్టి, అసలు ఆఖరికి ఏం చేస్తున్నారంటే వాడికి ఓటు లేకుండా చేసే ఒక కార్యక్రమం. ఎలా చేస్తున్నారు? ఓటు పేరు, ముస్లిం పేరు కనపడితే, ఖాన్ కనపడితే, ఈ మనకి ఖాను, లేకపోతే అమీరు, సమీరు, వీళ్ళు మనకు ఓటు వేయర్లే, లేకపోతే జోసఫ్, లేకపోతే ఆడాం, ఇలాంటి పేర్లు ఉంటే మనకు ఓటు వేయర్లే అన్నది ఒక దృక్పథంతో తీసే అవతల పడేయటం. ఎలా తీస్తారు? మీరు అన్నారు చూడండి, బిఎల్ఓలు చేయాల్సిన పని పార్టీలో బిఎల్ఏల తోటి చేపిస్తున్నారు. దానిలో కొంతమంది మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, మంత్రులు గైడెన్స్ ఇస్తున్నారట. మీరు బిఎల్ఓలు పోనవసరం లేదులే, మా వాళ్ళు చూసుకుంటారు. మా వాళ్ళు ఏం చూస్తారు? వాళ్ళకి తెలుసు కాబట్టి, లోకల్గా ఎవరెవరు ఓటేయరు, ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళు తెలుసు కాబట్టి, ఓడిపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయారు అని అన్నప్పటికి కూడా, ఎలా ఓడిపోయారు అనే దాని మీద నాకు రిజర్వేషన్ ఉంది. సో 41% ఓట్లు వచ్చాయి కదా, ఎవరి 41% తీయని బయటికి. ఎస్ఐఆర్ రూపంలో కలకట్టాలో తీసేసినట్టు, చెన్నైలో తీసేసినట్టు, హర్యానాలో తీసేసినట్టు, బీహార్లో తీసేసినట్టు, పంజాబ్లో తీసేసినట్టు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అదే కార్యక్రమం జరుగుతుంది అనేది ఒక అనుమానం ఈరోజు ఉంది. ఎస్ఐఆర్కి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ నిలబడి చెప్పాల్సింది ఏంటంటే, మేము అలాంటి ఏదో పనులు చేయట్లేదు, ప్రతి ఒక్క వ్యక్తి ఓటుకి మేము గ్యారెంటీ ఇస్తున్నాం అని చెప్పాల్సింది పోయి, అనుమానాలు రేకెత్తించే విధంగా మంత్రులను ఇన్వాల్వ్ చేయటం, పార్టీ కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయటం, ఆ ఫామ్స్ అన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం, గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి బిఎల్ఓలు కనపడకుండా పోవటం, ఒక్కొక్కళ్ళు మేము అంటే ఇదంతా ఎలక్షన్ కమిషన్ కావాలని తెలిసే చేస్తుంది. ఎలక్షన్ కమిషన్కి తెలియదని ఉంది. యోగేంద్రనాథ్ యాదవ్ ఆయన యోగేంద్ర యాదవ్ బీహార్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు కదా, బీహార్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద. యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, షీ వెంట్ టు ది పవర్, సుప్రీంకోర్టు. ఇలా ఏంటి
సబ్జెక్ట్ ఏంటి? మా ఉన్న పౌరుల ఓట్లన్నీ తీసేస్తున్నారు కదా. ఎండ్ రిజల్ట్ ఏంటి? తీసేసిన ఓట్లు కనపడటం లేదు, మొత్తం డిక్లేర్ చేసుకుని వెళ్ళిపోయారు అనేది వాళ్ళు చెప్పినటువంటిది. సో అలాంటిది ఎన్నికలు ఇప్పుడు లేకపోయినా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లేకపోయినా ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డెమోక్రసీని నువ్వు పరచటమే కదా. నువ్వు డెమోక్రసీలో ఒక భాగమైనటువంటి ఒక వింగ్గా నువ్వు ఉండి, ఒక డిపార్ట్మెంట్గా నువ్వు ఉండి, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా నువ్వు ఉండి, ప్రజలకు అనుమానాలు వస్తాయంటే అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది కదా. దాన్ని మీరు గాలికి వదిలేసి కూటమి ఎలా చెప్తే, లేకపోతే ఇంకో పార్టీ ఎలా చెప్తే దాని వరకే చేస్తాం, ఎవరైనా కోర్టుకు వస్తే తర్వాత చూద్దాం వాయిదాలతోటి. ఓటు పోయిన తర్వాత ఎవడేం చేస్తాడు? తర్వాత ఓటు పోతే ఎందుకు పోతుంది? ఓటు పోతే ఇప్పుడు పౌరులు ఎలా భావిస్తారంటే ఓటు లేకపోతే చచ్చిపోయినట్టే భావిస్తారు. అందుకే ఎందుకు 110 ఏళ్ళు 90 ఏళ్ళు ఓట్లు వేసినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా చిత్రీకరించి ఎందుకు చూపిస్తాం? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి వస్తారు? నేను ఇంకా బతికే ఉన్నాను, నేను చచ్చిపోయాను అనుకుంటారేమో, నాకు ఓటు ఉంది, నా ఓటు నేను ఫ్రాంచైజ్ చేశాను అని చెప్పే ఒక విలువైనటువంటి, ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ది వాల్యూ ఆఫ్ ద ఓట్. అలాంటి ఓటర్ని నువ్వు బతికుండంలోనే లేడని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొస్తుంది. అసలు వీడికి రాబోయే కాలంలో కానీ ఇప్పుడు కానీ ఏమైనా వెల్ఫేర్ యాక్టివిటీస్కి ఏమైనా అర్హుడు అవుతాడేమో అని చెప్పేసి అసలు ఈయన పేపర్లో చంపేస్తే పోలా, మనిషి బతికే ఉంటాడు. కానీ అక్కడ సాయికృష్ణ విషయం బూడిద అడిగినట్టుగా బూడిద కనపడదు, ఏం కనపడదు. ఇప్పుడు నీకు నయం ఓట్లే, అక్కడ మనిషి ఉంటాడు, ఓటు ఉండదు. రేపు ఎలక్షన్ టయానికి వాళ్ళ ఘోష చూడాలి. అసలు ఓటు లేకుండా పోయిన వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు పడే తాపత్రయం కానీ, వాళ్ళు తిరిగే విధానం కానీ, ఎంతమంది దగ్గర తిరుగుతారో స్లిప్ పట్టుకొని, నేను బతికే ఉన్నాను, నా ఓటు లేదయా లేదయా లేదయా, అన్ని చోట్ల లేదంటారు. లేదంటే ఏంటి? నేను బతికున్నాను కదా, నాకు ఓటు ఉంది కదా, ఎవడు చెప్పుకోవాలి ఆ క్రమంలో? చాలా సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియని దయచేసి ప్రభుత్వం చేతుల్లోకి కానీ ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి తీసుకోండి, ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి తీసుకోండి. కానీ మీరు ఏం చేయాలంటే చాలా సిస్టమేటిక్గా దీన్ని జరపాల్సిన అవసరం. మీ మీద వచ్చినటువంటి అపనిందలు బోల్డ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఇంకొక అపనింద వేయాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రత్యేకంగా ఒక అపనింద వేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఇంత మోస్తూ ఉన్నారు, కానీ మేము మోస్తాం, మా పద్ధతి ఇంతే అనుకుంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా కంట్రోల్ అవుతుంది ఏంటనేది దానిలో చాలా మార్గాలు ఉన్నాయి. మేధావులు